అధికారమును ఎవరైతే చక్కగా వినియోగించుకొని ఇది నాకు దేవుని వలన లభించిన రాజ్యాధికారం, దిస్ కింగ్డమ్ హ్యాస్ గివెన్ టు మీ బై ఫ్రమ్ ద లార్డ్ ఆర్ అబౌవ్, పైనున్న ఆయన వల్ల మాత్రం నాకు వచ్చింది కనుక ఐ హావ్ టు రూల్ ద పీపుల్ విత్ ఫియర్. దేవుని యందు భయముతో భక్తితో మనుషుల మన్ననలు పొందే దానికోసమై అని పరిపాలన చేసే పరిపాలనా దక్షుడు ఎవరైనా పరిపాలన బహుగా చేస్తాడు, ప్రజల మన్ననలు పొందుతాడు, మరలా మరలా ప్రజల అధినేత అవుతాడు. ప్రజల చేత తిరస్కరించబడి దొడ్డిదారిని ఎన్నికై ప్రజలకు ఇష్టం లేని కార్యం చేస్తే ప్రజలే గద్దె దించుతారు అని చెప్పటానికి కారణమే బైబిల్లో అత్యధిక సంవత్సరాలు పరిపాలించిన రాజులను మనం చూస్తున్నాము. కానీ అత్యల్ప సంవత్సరాలు పరిపాలించిన ఏలా అనేవాడు 7 రోజులు మాత్రమే పరిపాలించడం, వెంటనే తనకు తాను చచ్చిపోవటం. కారణం అది దొడ్డిదారిన, దేవునికి ఇష్టం లేకుండా దేవుని ప్రజలైన దేవుని చేత ఎన్నిక చేయబడిన రాజులను సంహరించి తాను రాజు అవ్వాలనుకొని గొప్ప కూలిపోవటం మనం చూస్తున్నాం. కనుక దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత నీకు దేవుడంటే భయం ఉండాలి. ఏది చేస్తున్నప్పుడు కూడా దేవుడంటే భయము, దేవుడంటే భక్తి నీలో ఉంటే నువ్వు బహుగా వర్ధిల్లుతావు. ఏమి చేసినా చెల్లిద్దంటే లోకంలో కొన్నాళ్ళు చెల్లిద్ది. ఇదిగో ఈయనకి 7 రోజులు పరిపాలించడానికి చెల్లింది. 8 రోజుల తర్వాత జనాలందరూ తమ చంపుటానికి వస్తున్నారని తనకు తాను భయపడి కోటలోనికి వెళ్ళి కోట అంతటి మీద మరి పెట్రోల్ చల్లాడు, డీజిల్ చల్లాడు, ఏం చల్లాడో మొత్తానికి చల్లి తనకు తాను కాల్చుకొని బూడిదైపోయాడు. ఎందుకు ఈ కర్మ? ఉన్నవాడిని పడగొట్టి ఆవేశంగా ఎక్కి దొడ్డిదారిన చేయాలనుకుంటే అది దేవుడు సహించడు.